హాయ్, దిస్ ఇస్ శివ. యూ గైస్ కెన్ కాల్ మీ బన్నీ. ఇది మన 4th వ్లాగ్ ఇన్ హోమ్ టౌన్. బేసికల్లీ మనది వైజాగ్, ప్యూర్ ఆంధ్ర అబ్బాయిని. సంక్రాంతి అంటే ఒక ఎమోషన్. ఇప్పుడంటే ఈ జాబులు గడిదిగుడ్డు సోది, లీవ్స్ ఇవ్వట్లేదు, ఇంటికి రావట్లేదు, ఈ బాధ ఉంది. కానీ కాలేజ్లోని స్కూల్లోని ఉన్నప్పుడు ఎంత బాగుండేదిరా, అసలు ప్రాబ్లమే ఉండేది కాదు. చిల్లు కొడుతుండే అందరం. వైజాగ్ అంటే బీచే బ్రో. ఫోన్ చేసి బాబా బీచ్కి వచ్చే, ఒకటే లొకేషన్, అందరం వెళ్ళి వైఎంసీఏ దగ్గర వాలిపోతాం. మంచిగా ఉండేవరా బాబు రోజులు. పండక్కి ఇంటికి వచ్చే కానీ అన్ని పనులు చేస్తుంది మా అమ్మ. పండక్కి పన్నోడు దొరికాడు అన్నట్టుంది. అది కూడా ఒక ఎమోషన్. ఈ పనులు చేసి కూడా చాలా కాలం అయింది. అక్కడ వేరే స్టేట్కి వెళ్ళి అక్కడ మనమే వండుకొని మనమే తిని, అబ్బో రచ్చ. పండగ రేపు కాబట్టి రేపటి నుంచి అలాగా మనకి ఖాళీ ఉండదు. ఇంట్లో పనోడి కింద ఆ పని చేయి, ఈ పని చేయి, అటు తీసుకెళ్ళి ఇటు తీసుకెళ్ళి, ఈ షాపింగ్ ఏవో ఒకటి ఉంటాయి. సో ఈరోజు మనం ఏం చేద్దాం అంటే తిరుగుదాం, వైజాగ్ అంతా తిరుగుదాం. ఫస్ట్ ఏం చేద్దాం, బీచ్కి పోదాం. నా ఫ్రెండ్స్ ఎవడెక్కడ ఉన్నాడో తెలియదు, ఒక్కొక్కడు ఒక కంట్రీ పోయాడు. ఫ్రెండ్స్లో అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్నోళ్ళు పాపం, వాళ్ళని చూస్తే నాకు ప్రౌడ్గా ఫీల్ అవ్వాలో లేకపోతే బాధపడాలో అర్థం కాదు. అట్లీస్ట్ నేను హైదరాబాద్లో ఉంటే వైజాగ్ ఇలా అనుకోగానే రాగలను. పాపం వాళ్ళు పండక్కి రాలేరు, దేనికి రాలేరు. అప్పుడప్పుడు ఫోన్ చేసి బాధపడుతూ ఉంటారు. నాకు కూడా బాధ అనిపిస్తుంది. చెప్తాం వద్దురా, ఎందుకురా, ఉండరా, మన వాళ్ళే ఉన్నారు అక్కడ, ఇక్కడే ఉండండిరా అంటే వినరు, వాళ్ళు వెళ్ళిపోతారు. కొంతమంది వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ అవి ఉంటాయి కాబట్టి అవి అచీవ్ చేయడం కోసం వెళ్తారు. ఇంకొంతమంది ఊరికే వెళ్తారు, వాళ్ళు ఎందుకు వెళ్ళారో వాళ్ళకే తెలీదు. చాలా మంది స్టక్ అయిపోయి ఉంటారు అబ్రాడ్లో. వాళ్ళు ఇక్కడికి రావాలని ఉంటుంది, రాలేరు. పాపం అనిపిస్తుంది. అందరు ఫ్రెండ్స్ అబ్రాడ్లో ఉంటారు కాబట్టి, ఈ స్టడీస్ కోసం జాబ్ కోసం వెళ్తారు కాబట్టి అప్పుడప్పుడు వాళ్ళతో మాట్లాడి టైం స్పెండ్ చేయండి. మంచిగా అనిపిస్తుంది వాళ్ళకి. ఎప్పుడో ఒకసారి బర్త్డే విష్ చేయడం, ఇన్స్టాలో స్టోరీ పెట్టడం ఈ కాదు. మాట్లాడండి కొంచెం వాళ్ళతో, వాళ్ళకి కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది. మన వాళ్ళని అక్కడ వాళ్ళు ఎలా ఉంటారో నేను చాలా ఎక్స్పీరియన్సెస్ విన్నా. అంటే లోకల్లో ఉన్న వాళ్ళకి టైం ఎలానో ఇస్తాం, కానీ వాళ్ళకి కొంచెం మనం టైం ఇస్తే మనోడు మన దగ్గర లేడు అని ఒక ఫీల్ ఉంటుంది చూడండి, అది వాళ్ళకి కొంచెమైనా పోతుంది. ఎందుకంటే వాళ్ళు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయలేరు. కనీసం అప్పుడప్పుడు మాట్లాడితే బాగా అనిపిస్తుంది. అసలే వాళ్ళకి పొద్దున్న మనకి నైట్. ఈవెన్ ఐఎమ్ మిస్సింగ్ మై ఫ్రెండ్స్ వేరే కంట్రీలో ఉన్న వాళ్ళు. అందుకే ఎప్పుడు చెప్తుంటా, రండి ట్రై చేయండి, వచ్చేయండి అని చెప్తా ఉంటా. వాళ్ళు పాప ట్రై చేస్తుంటారు, వస్తే బాగుంటాయి. హైదరాబాద్లో జాబ్ చేస్తున్నప్పుడు కొలీగ్స్ వాళ్ళు అడుగుతారు, బ్రో ఏంట్రా ఎప్పుడు ఇల్లు అంటావు, ఏముంటుంది అక్కడ అనేసి. వాళ్ళకి తెలీదు ఆంధ్రాలో కంపెనీస్ ఉండవు. ఏం చెప్తాం, గవర్నమెంట్స్ చేంజ్ అవుతానే ఉంటాయి కానీ కంపెనీలు మాత్రం రావు. ఎప్పుడో ఒక కంపెనీ అంటారు, దానికి 1,00,000 మంది కొట్టేసుకుంటారు. పీస్ఫుల్ గైస్. సో గైస్ అలా బీచ్ రోడ్ వచ్చాం. ఏదో పిచ్చి కాఫీ తాగుతుంది. కాఫీలో ఐస్ క్రీమ్ అంట. మా బీచ్, నా జన్మభూమి. కాఫీ అయిపోయింది గైస్. నెక్స్ట్ లంచ్ ఎక్కడ చేద్దాం? లంచ్ తర్వాత కొంచెం షాపింగ్ ఉంది. వైజాగ్లో ఆవకాయ బిర్యానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఆవకాయ చికెన్ బిర్యానీ. ఆంధ్ర అంటే పులావ్స్ ఫేమస్. బిర్యానీ తిని బోరు కొడుతుంది జనాలకు, కాబట్టి కొంచెం పులావ్స్ ట్రై చేయండి. ఆంధ్ర వాళ్ళకే ఎక్కడికి వెళ్ళినా ఏమనిపించదు, కానీ ఇప్పుడు తెలంగాణ వాళ్ళందరూ మంచిగా ఆంధ్ర ట్రిప్స్ వేయచ్చు. అరకు, లంబసింగి, అది ఇది అని. ఆంధ్ర వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ వైజాగ్ వాళ్ళు అయితే గోవా వెళ్ళినా మళ్ళీ అదే బీచే, అది ఎగ్జైట్మెంట్ కూడా ఉండదు. సో వ్లాగ్ అయిపోయింది గైస్. ఫుల్గా తిరుగుదాం అనుకున్నా, కాకపోతే మధ్యలో వర్క్ పడింది. ఈ తొక్కలో కార్పొరేట్ జాబులతో ఇంతే. సో వచ్చేసా ఇంటికి. ఇంటికంటే లైక్ మా అమ్మ ఇంకా రిలేటివ్స్ ఇంటికి తీసుకొచ్చింది. ఇంకా తిరుగుతూనే ఉంటున్నా నేను. తెలంగాణ వాళ్ళు ఈ ఇయర్ మీరు మిస్ అయినట్టుంటే మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, నెక్స్ట్ ఇయర్ అయినా పొంగల్ టైంలో ఆంధ్ర విజిట్ చేయడానికి ట్రై చేయండి. బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఉంటుంది. సో ఇది ఈరోజు వ్లాగ్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, కమెంట్, షేర్. మీ ఎక్స్పీరియన్సెస్ కూడా మీరు చెప్పొచ్చు. హ్యాపీ సంక్రాంతి టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ మీ ఫ్యామిలీస్కి కూడా. సీ యూ.